సాధారణం. రోజూ అదే రూట్, అదే స్టేషన్లు, అదే ప్రయాణికులు. కాని అతని హృదయంలో మాత్రం ఎప్పుడూ ఒక ఖాళీ ఉండేది. ఒక శీతాకాల రాత్రి చివరి ట్రైన్లో అతను డ్యూటీలో ఉన్నాడు. ట్రైన్ నెమ్మదిగా కదులుతూ చల్లని గాలి కిటికీల నుంచి లోపలికి వస్తోంది. ప్రయాణికులు ఎక్కువగా నిద్రలో లేదా అలసటలో ఉన్నారు. అదే ట్రైన్లో ఒక కొత్త ప్రయాణికురాలు ఎక్కింది. సంధ్య. చేతిలో చిన్న బ్యాగ్, కళ్లలో అలసట, కాని ముఖంలో ఒక నిశ్శబ్దమైన ధైర్యం. ఆమె విండో సీట్ దగ్గర కూర్చొని బయటకు చూస్తూ ఉంది. రాజీవ్ టికెట్ చెక్ చేయడానికి ఆమె దగ్గరకు వెళ్లాడు. టికెట్ చూపించండి అని సాధారణంగా అన్నాడు. సంధ్య చిన్నగా నవ్వుతూ టికెట్ ఇచ్చింది. చివరి ట్రైన్లో కూడా మీరు చాలా సీరియస్గా ఉంటారా అని ఆమె సరదాగా అడిగింది. రాజీవ్ మొదటిసారి కాస్త ఆశ్చర్యపోయాడు. సాధారణంగా ఎవ్వరూ అతనితో ఇలా మాట్లాడరు. అతను చిన్నగా నవ్వి, ఇది నా పని అన్నాడు. ఆ చిన్న సంభాషణతోనే ఒక కొత్త పరిచయం మొదలైంది. ట్రైన్ రాత్రి చీకటిలో ప్రయాణిస్తుండగా ఇద్దరి మధ్య మెల్లగా మాటలు మొదలయ్యాయి. సంధ్య తన లైఫ్ గురించి చెప్పింది. సిటీలో జాబ్ స్ట్రెస్, లోన్లీనెస్ మరియు బ్రేకప్స్ వల్ల వచ్చిన బాధ. రాజీవ్ మాత్రం ఎక్కువ మాట్లాడలేదు. కాని ఆమె మాటలు శ్రద్ధగా విన్నాడు. మీరు ఇంత మౌనంగా ఎందుకుంటారు? సంధ్య అడిగింది. రాజీవ్ కిటికీ బయట చూస్తూ అన్నాడు. ప్రతి మనిషికి వినే ఒక మనసు కావాలి. నేనదే అవుతానేమో. ఆ మాట సంధ్య హృదయాన్ని తాకింది. ట్రైన్ ఒక చిన్న స్టేషన్లో ఆగింది. బయట వర్షం మొదలైంది. ఇద్దరూ కిటికీ దగ్గర కూర్చొని వర్షాన్ని చూస్తున్నారు. ఆ చల్లని రాత్రి, ట్రైన్ లైట్లు, వర్షపు చినుకులు అన్నీ కలిసి ఒక మ్యాజికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాయి. సంధ్య నెమ్మదిగా చెప్పింది. ఈ రాత్రి ఎందుకో ప్రత్యేకంగా అనిపిస్తోంది. రాజీవ్ ఆమె వైపు చూసి మొదటిసారి నిజంగా చిరునవ్వాడు. కొన్ని రాత్రులు మన జీవితాన్ని మార్చేస్తాయి అన్నాడు. ఆ ప్రయాణం ముగిసే ముందు ఇద్దరూ చాలా దగ్గరయ్యారు. కాని సంధ్య తన డెస్టినేషన్కి చేరుకోవాల్సి వచ్చింది. స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగినప్పుడు ఆమె దిగడానికి సిద్ధమైంది. మనం మళ్లీ కలుస్తామా? ఆమె అడిగింది. రాజీవ్ కొద్దిసేపు మౌనంగా ఉండి అన్నాడు. ట్రైన్లు మళ్లీ అదే రూట్లో తిరుగుతాయి. కాని మనం కలవాలంటే మనసులు కూడా తిరగాలి. సంధ్య చిన్నగా నవ్వి, అప్పుడు నా మనసు ఈ ట్రైన్లోనే మిగిలిందనుకోండి అంది. ఆ మాటతో ఇద్దరూ ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకున్నారు. కాని ట్రైన్ సిగ్నల్ మోగింది. విడిపోవాల్సిన సమయం వచ్చింది. సంధ్య వెళ్లిపోయింది. రాజీవ్ ట్రైన్ కదులుతున్నప్పుడు ఆమెని చివరిసారి చూశాడు. ఆ క్షణం అతని జీవితంలో ఫరెవర్ మెమరీగా మిగిలిపోయింది. కొన్ని నెలల తర్వాత అదే రూట్లో రాజీవ్ డ్యూటీలో ఉన్నాడు. ఒక కొత్త ప్రయాణికురాలు ఎక్కింది. ఆమెను చూసి అతను ఒక్క క్షణం ఆగిపోయాడు. అది సంధ్యనే. ఆమె నవ్వుతూ చెప్పింది. ఈసారి నేను చివరి ట్రైన్ మిస్ అవ్వలేదు. రాజీవ్ చిరునవ్వుతో అన్నాడు. స్ట్రీట్ ఫోటోగ్రఫీ, ఈవెంట్స్, నేచర్ షాట్స్. ఒకరోజు నగరంలోని ఒక పార్క్లో ఫోటోలు తీస్తుండగా అతను ఆమెను చూశాడు. ఇషిత. బెంచ్పై కూర్చుని పుస్తకం చదువుతూ అప్పుడప్పుడు చుట్టూ ఉన్న పిల్లల్ని చూసి చిరునవ్విస్తూ ఉండేది. ఆ చిరునవ్వు సాధారణం కాదు. కార్తీక్ కెమెరాలో పట్టుకునే ప్రతి ఫ్రేమ్ కంటే ఎక్కువ అందంగా అనిపించింది. అతను తెలియకుండానే ఆమె ఫోటోలు తీయడం ప్రారంభించాడు. ఆమె చదువుతున్న దృశ్యం, గాలికి తలపై పడుతున్న జుట్టు, పిల్లలతో ఆమె చిన్న చిన్న స్పందనలు, ప్రతి షాట్లో ఏదో ఒక వామ్తుండేది. కొన్ని రోజులపాటు అదే సమయం, అదే పార్క్. కార్తీక్ ఫోటోలు తీయడం, ఇషిత చదవడం. కాని ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఒకరోజు ఇషిత అతన్ని గమనించింది. మీరెప్పుడూ నన్నే ఫోటోలు తీస్తున్నారా? ఆమె నవ్వుతో అడిగింది. కార్తీక్ కొంచెం కంగారుపడి, అది మీరు కాకుండా ఆ క్షణాలు అందంగా అనిపించాయి అన్నాడు. ఆ సమాధానానికి ఇషితా చిరునవ్వు మరింత పెరిగింది. అంటే నేను కేవలం ఒక క్షణమా అని ప్లేఫుల్గా అడిగింది. లేదు, మీరా క్షణాన్ని అందంగా మార్చే కారణం అని కార్తీక్ మొదటిసారి నిజంగా చెప్పాడు. ఆ మాటతో ఇద్దరి మధ్య ఒక కొత్త పరిచయం మొదలైంది. రోజులు గడిచే కొద్దీ ఇషిత అతనితో మాట్లాడ్డం మొదలుపెట్టింది. అతని ఫోటోలు చూడటం, అతని లెన్స్ ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ఆమెకు ఆసక్తిగా అనిపించింది. కార్తీక్ మాత్రం ఆమె చిరునవ్వులోనే ఇన్స్పిరేషన్ కనుగొనసాగాడు. ఒక సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇద్దరూ పార్క్లో కలిశారు. ఆకాశం ఆరెంజ్ రంగులో మెరిసిపోతుండగా గాలి నెమ్మదిగా వీస్తోంది. ఇషిత నెమ్మదిగా అడిగింది. నువ్వు అందర్నీ ఫోటో తీస్తావా లేదా నన్నే ప్రత్యేకంగా చూస్తున్నావా? కార్తీక్ కొద్దిసేపు మౌనంగా ఉండి చెప్పాడు. మొదట నిన్ను కూడా ఒక సబ్జెక్టుగానే చూశాను. కాని ఇప్పుడు నువ్వు నా బెస్ట్ ఫ్రేమ్ అయ్యావు. ఆ మాట విన్న ఇషిత ఒక్కసారి ఆశ్చర్యపోయింది. తర్వాత చిన్నగా నవ్వింది. ఫోటోగ్రాఫర్ గారికి చాలా మంచి మాటలు వస్తున్నాయే అంది.
కాని ఆ నవ్వులోనే ఇద్దరి మధ్య ఒక భావన పెరిగింది, చెప్పని ప్రేమ. కొన్ని నెలలు తర్వాత ఇషితాకి వేరే సిటీకి జాబొచ్చింది. వెళ్లే రోజు ఆమె కార్తీక్ దగ్గరకు వచ్చింది. నువ్వు తీసిన ఫోటోలన్నీ నాకు పంపిస్తావా అంది. కార్తీక్ కెమెరాను చూస్తూ చెప్పాడు, ఫోటోలు మాత్రమే కాదు, నీ ప్రెజెన్స్ కూడా మిస్సింగ్ అవుతుంది. ఇషిత ఒక్క క్షణం సైలెన్స్లో ఉండి, అప్పుడు నన్ను మర్చిపోకండి అంది. కార్తీక్ మొదటిసారి ధైర్యంగా చెప్పాడు, నేను నిన్ను మర్చిపోవడం లేదు, నేను నిన్ను వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు ఇద్దరూ విడిపోయారు, కాని వారి మధ్య ఒక అనుబంధం మిగిలిపోయింది. నెలలు గడిచాయి. కార్తీక్ తీసిన ద గర్ల్ ఇన్ ద పార్క్ ఫోటో సిరీస్ ఒక ఎగ్జిబిషన్లో వైరల్ అయింది. ప్రతి ఫోటోలో ఒకే చిరునవ్వు, ఇషితాది. ఆ ఎగ్జిబిషన్ చూడటానికి ఇషిత మళ్లీ వచ్చింది. గ్యాలరీలో తన చిరునవ్వు చూసి ఆమె కళ్లలో నీరు తిరిగింది. కార్తీక్ దగ్గరకు వచ్చి నెమ్మదిగా అన్నాడు, నువ్వు వెళ్లిపోయినా నా లెన్స్ నిన్ను వదల్లేదు. ఇషిత చిరునవ్వుతో చెప్పింది, అయితే ఇప్పుడు మనం ఒక కొత్త ఫ్రేమ్ క్రియేట్